దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస జీవితంలో బహు ప్రాముఖ్యమైనటువంటి మాట. మనందరము కూడా పదే పదే తలచుకొనవలసినటువంటి మాట. మనందరము కూడా తరచుగా గుర్తు చేసుకొనవలసినటువంటి మాట. ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాలలో మనుష్యులు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అపవాది మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మన దేవుడండి. ఆయనే మనలను పుట్టించెను. దిస్ ఇస్ ద ట్రూత్. We should remember always. We should remember our Father always. మనలను పుట్టించినటువంటి వారిని మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. తల్లిదండ్రులను ఎలా అయితే మనుషులు మర్చిపోకూడదో, అలాగే మనలను సృజించినటువంటి దేవుడిని కూడా మనము మర్చిపోకూడదు. మనము ఆయన వారలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ షెపర్డ్ అండ్ హీఈస్ అవర్ గాడ్. ఆయన మన దేవుడు, యెహోవాయే దేవుడని మనము తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు 100వ కీర్తనలో అందరికీ కూడా, సమస్త దేశములకి కూడా రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. జయ జయ ధ్వానాలు మనము మన దేవుడైనటువంటి యెహోవాకు మనము చేయవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంతోషముతో మనము ఆయనను సేవించవలసిన వారమై ఉన్నాము. ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి రావలసిన వారమై ఉన్నాము. కారణం ఏమంటే, యెహోవాయే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హీ ఈజ్ అవర్ లార్డ్. యెహోవాయే మన దేవుడు. కాబట్టి ఆయనను కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మీరు చేసినటువంటి సమస్త కార్యములను బట్టి ఈ రాత్రి మీకు మేము కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాము లార్డ్. మేము థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నాం ప్రభువా. మా హృదయపూర్వకమైనటువంటి వందనములు, మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు స్తుతిస్తూ నీ మందిరావరణలో మేము చేరి ఉన్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మర్చిపోకండి, యెహోవాయే మన దేవుడని తెలుసుకొనండి. ప్రార్థన చేసుకుంటూ ఈ ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, యెహోవాయే మీ దేవుడని తెలుసుకొనుడి అని మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఎస్ లార్డ్, యు ఆర్ అవర్ లార్డ్, యు ఆర్ అవర్ మైటీ గాడ్. మీరే మాకు దేవుడై ఉన్నారయ్యా. మీరు మమ్మల్ని కని ఉన్నారు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. మేము మీ చేతి పని అయి ఉన్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జిగట మన్నుగా ఉండవలసినటువంటి మేము ఇదిగో ప్రభువా, ఈ రోజు తండ్రి మీ స్వారూప్యములో మార్చుకొని
మాకు జీవాయువును నింపి మీ రూపంలో మమ్మల్ని మార్చుకున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము. ఎస్ లార్డ్, మమ్మల్ని పుట్టించినటువంటి దేవుడు మీరు, మమ్మల్ని సృజించినటువంటి దేవుడు మీరు. మేము మీ వారలము, మీ సొత్తై ఉన్నాము తండ్రి, మీ స్వాస్థ్యమై ఉన్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ప్రభువా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. మా స్వరములు తెరిచి, మా హృదయాలు తెరిచి, మా మనస్సు తెరిచి, యేసయ్యా నీవే మా దేవుడవు అని, సమస్త దేశములకు నీవే దేవుడు అయి ఉన్నావని మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని ఘనపరచి, ఇదిగో తండ్రి కృతజ్ఞతార్పణలతో మీ గుమ్మములలో మేము ప్రవేశించే కృప మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అవును ప్రభువా, మా పితరులను ఎట్టి కృపతో మీరు ప్రేమించారో, ఆదరించారు, అదే కృపతో ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎడబాయని నీ కృపకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప తరతరములుండును తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ కృపను బట్టి మేము వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప లేకపోతే నశించిపోయి ఉండేవారమయ్యా. నీ కృపతో మమ్మల్ని దీవిస్తున్నందుకే, నీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, జూలై మాసం 28వ తేదీ ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి ఈ నూతన సంవత్సరములో 7వ నెలలో 28వ తేదీలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ జీసస్. తెహిలా మినిస్ట్రీస్ ప్రభు 9 నెలల కాలం ప్రభు, 9 నెలలు ప్రభు నిండి ఇదిగో 10వ నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. అవును ప్రభువా, 9 నెలలు నీ కృప నిత్యము మాకు దయచేశారు. తరతరములు తండ్రి మీ సత్యమును మాకు దయచేసే దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎడబాయని నీ కృపతో ప్రభువా ఈ 10వ నెలలో కూడా తండ్రి మేము ప్రవేశిస్తుండగా అనుదినము మీ కృప మాకు దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆరాధనలో మీరుండమని, మా స్తుతుల మీద మీరు ఆసీనుడు కమ్మని, మీ కృప, మీ దయ, మీ సత్యము నిత్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భారతీ సిస్టర్ ఆరాధన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, సర్వశ్రేష్ఠుడైన దేవుణ్ణి, మహిమగల దేవుణ్ణి, ఘనత కలిగిన దేవుణ్ణి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆకాశ మహాకాశములు కూడా పట్టజాలనంతటి ఘనమైన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని నీవు స్వాస్థ్యముగా చేసుకుని నీ బిడ్డలుగా అంగీకరించి మమ్మల్ని దీవించి కరుణించి కాపాడుతున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నిన్ను ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరాధించటానికి మరి నా ప్రాణాత్మ శరీరములన్నిటినీ మీ పాదాలకు సమర్పించి మీ జీవాత్మతో మమేకం అవటానికి, మీ పరిశుద్ధాత్మతో నిండి ఉండటానికి ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు తీసుకుని మీ భద్రమైన కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకుని మీరే నడిపించమని, నా స్వరాన్ని సుస్వరంగా మార్చి నిత్యం మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇవ్వమని కోరుతూ మొట్టమొదటి పాట, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా,
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలిదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం కోరేవాడా నాశలు తీర్చేవాడా నిజమైన ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగినాను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్ నీ మేళ్లకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా
పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగి నీ మనస్సు ఓదార్చింది నీ ఆరాధనలు. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగి నీ మనస్సు ఓదార్చింది నీ ఆరాధనలు. నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరే మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా. అవును తండ్రి, నిన్ను ఆరాధించక ఉండలేమయ్యా. నిన్ను ఆరాధించక ఉండడం అంటే శరీరం ఉండి ప్రాణం లేనట్టే తండ్రి. నిరంతరం నీ కృప కోసం, నిన్ను స్తుతించటం కోసం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం కోసం ప్రతి సాయంకాలమును అద్భుతమైన సాయంకాలంగా, అద్భుతంగా మా జీవితాలను మార్చి నువ్వు నిరంతరం నీ కృపతో, నీ వాక్యంతో, నీ ప్రార్థనతో, నీ ఆరాధనతో మమ్మల్ని బలమైన వారిగా, సమృద్ధితో, సమర్థవంతంగా మా మార్గాన్ని సరళం చేసి నడిపిస్తున్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం తప్ప మేమే పాటి వారమయ్యా. అవును తండ్రి, నిరంతరం నీ పరలోక రాజ్యము చేరు వరకు నీ కుడి పార్శ్వమును ఆనుకుని ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని, మరియు యూట్యూబ్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఆత్మని రక్షించమని కోరుతూ, నేను సర్వసిద్ధుడైన, సర్వశ్రేష్ఠుడైన, పరమ పవిత్రుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనలో రెండవ పాట వందనం యేసయ్య. వందనం యేసయ్య అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
ఏ పాటి వాడనని నేను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మీ మేలులకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మీ కరుణకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, మీ ఆశ్చర్య కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా జీవితాల్లో చేస్తున్న అద్భుతాలను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మీరు మా జీవితాల్లో ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నమ్మదగిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. నాయనా, నీ కార్యములను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము మారని దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గడిచిన 9 నెలల కాలంగా తండ్రి, నేను తెహీలా మినిస్ట్రీస్ లో మీరు చేసిన అనేక కార్యములను బట్టి, అనేక మహిమలను బట్టి, అనేక అద్భుతములను బట్టి, అనేక సూచక క్రియలను బట్టి, అనేక మేలులను బట్టి, అనేక ఉపకారములను బట్టి తెహీలా మినిస్ట్రీస్ ని మీరు ప్రేమించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, నిన్న నేడు నైనా ఎన్నడూ కూడా మారని దేవా, మార్పు లేని దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. 9 నెలల కాలము తండ్రి, ఇదిగో ప్రభువా 270 రోజుల పాటు దేవా మీ కృపలో మమ్మల్ని నాయన సమృద్ధిగా నింపినందుకై, మీ రెక్కల చాటున మమ్మల్ని నాయన కాచినందుకై, ఇదిగో పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల క్రింద కాపాడునట్లు, దాచుంచినట్లు యేసయ్యా మీరు మమ్మల్ని దాచినందుకై
మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. మీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. మీకు సాటి అయిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. వేల్పులలో నీలాంటి వేల్పు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అయినా నీ నమ్మకమైన కాపురత్వమును బట్టి, నీ కాపుదలను బట్టి ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇన్ని నెలలుగా మేము నశించిపోకుండా, ఇదిగో మేము కొట్టుకొని పోకుండా, ఇదిగో మేము ముక్కలు కాకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ రీతిగా ఈ రోజు ప్రభువా మేము అందరం ఇలా ఉండగలుగుతున్నామంటే అది కేవలము నీ కృప తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 10వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి, ఇదిగో నాయన సకల లోకమునకు వెళ్ళి నీ సువార్తను ప్రకటించుడి అన్న మీ ఆజ్ఞను ప్రభువా 9 నెలల కాలంగా ప్రభువా ఒక్క దినము కూడా మిస్ కాకుండా తండ్రి ప్రతిరోజు నీ సన్నిధిలో నీ పాదముల చెంతకు చేరే కృప మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఈ జూలై నెల 28వ అయినా మరి ఈ తారీఖు ప్రభు ఈ సాయంకాల సమయంలో మేము అందరము నీ సన్నిధిలో కృతజ్ఞతార్పణలతో నీ గుమ్మములలో మేము ప్రవేశించి ఉండగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరములకు ఉండునని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన వారలము. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా మార్చుకొని చేర్చుకొని తండ్రి మరి దుప్పి తండ్రి నీటి వాగుల కొరకు ఎలా అయితే వెతుకుతుందో మేమందరము కూడా నీ సన్నిధి కొరకు అలా వెతికే కృప మీరు మాకు దయచేశారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 9 నెలలు ప్రభువా ఎంత నమ్మకముగా అయినా సజీవుడు అయినటువంటి దేవుడవు ప్రభు, అగ్ని స్తంభముగా ఇదిగో తండ్రి మా పితరులకు నైనా మేఘ స్తంభముగా ఎలా అయితే మీరు తోడుండి నడిపించారో ఈ 270 రోజులు ప్రభువా నైనా మేఘ స్తంభముగాను అగ్ని స్తంభముగాను మా ముందు నడిచిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞత నిండిన హృదయాలతో ఈ రోజు మేము నీ సన్నిధిలోకి వచ్చాము. కృతజ్ఞత నిండిన హృదయాలతో ఇదిగో విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అర్పణ అన్నావు ప్రభు తండ్రి. అలాంటి విరిగి నలిగిన హృదయంతో ప్రభు కృతజ్ఞతలు నిండినటువంటి హృదయంతో ఈ రోజు తెహీలా సంఘముగా మీ మందిరావరణలో మేమందరము అడుగు పెట్టాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 10వ నెలలో మమ్మల్ని ప్రవేశింపచేశారు. తెహీలా మినిస్ట్రీస్ 10వ నెలలో తండ్రి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 10వ నెల కూడా తండ్రి నైనా మరి నెల ప్రారంభము నుండి నెల అంతము వరకు కూడా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో మీ దక్షిణ హస్తమును మా తల మీద ఉంచండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చాచిన మీ బాహువుతో ఈ సంఘాన్ని మీరు నిలబెడుతున్నందుకే నైనా చాచిన మీ బాహువుతో తండ్రి, చాచిన మీ హస్తముతో తండ్రి తెహీలాను మీరు బలపరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. మీ కన్నులు చూసిన కార్యములను, మీ కన్నులు చూసిన కార్యములను మీరు ఎన్నటికీ మర్చిపోకండి అని తండ్రి 9 నెలల కాలముగా మీరు చేసినటువంటి కార్యములను ఈరోజు మా హృదయంలో మేము జ్ఞాపకం తెచ్చుకుంటున్నామయ్యా. మేము జ్ఞాపకం తెచ్చుకుంటున్నామయ్యా. యెహోవాయే మీకు దేవుడని తెలుసుకొనుడి. మీరే లేకపోయి ఉంటే మేమేమైపోయి ఉండేవాళ్ళము. ఈ భయంకరమైనటువంటి దినాల్లో తండ్రి 9 నెలల కాలంగా ప్రతిరోజు ఇదిగో తండ్రి అలనాడు ప్రభు ఆదాము హవ్వల దగ్గరికి
ప్రతిరోజు సాయంకాలము చల్లపూట వేళ మీరు దిగి వచ్చి వారితో మీరు ముచ్చటించేవారు. ఆదిమ తల్లిదండ్రులతో మీరు సంభాషించేవారు ప్రభువా. తండ్రి, అట్టి కృప మీరు మాకు దయచేసి ప్రతి దినము మా మధ్యకు మీరు దిగి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరచి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దివారాత్రములు మీ ధర్మశాస్త్రమునందు ఆనందించే కృప మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకనూ నమ్మకముగా నైనా మీలో మేము కొనసాగడానికి మీ కృప మాకు ఇంకనూ సమృద్ధిగా దయచేయమని, ఇంకనూ నూతన వాత్సల్యము మాకు దయచేయమని, నూతనమైనటువంటి ప్రేమ మా ఎడల మీకు పుట్టించుమని. థ్యాంక్ యూ లార్డ్. మాకు ఇంకా ప్రేమ కావాలయ్యా నాయన. అనుదినము మా ఎడల నీ ప్రేమ, నీ వాత్సల్యత నూతనమగుచున్నదని చెప్పావు కదయ్యా నాయనా. మీ యొక్క ప్రేమ రెన్యువల్ చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనముగా మా ఎడల ఇంకనూ నీకు ప్రేమ పుట్టిస్తున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఎంతగా అయితే ప్రభువా మా ఎడల నూతనమైనటువంటి ప్రేమను కలిగి ఉంటున్నారు అయినా, అంతే రెసిప్రొకేషనల్ గా మేము కూడా అంతే నూతనమైనటువంటి ప్రేమను మీ ఎడల కలిగి ఉండడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి తండ్రి. యెహోవాయే దేవుడిని తెలుసుకునే కృప మీరు మాకు దయచేయండి అయ్యా. మేము ఎన్నటికీ కూడా మిమ్మల్ని మర్చిపోకుండా, మా దేవుడు యెహోవా, మా దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మా దేవుడు సమస్తమును సృజించినటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మా దేవుడు, ఎల్ షదాయ్ దేవుడు, ఎల్ గిబోర్ దేవుడు, ఎల్ రోహి అయినటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆరాధనలో మీరు మా మధ్యన ఉన్నందుకే ప్రభువా కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో తండ్రి మా హృదయమును మీ సన్నిధిలో కుమ్మరించుకునే కృప మీరు మాకు దయచేసినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. జరగబోయే కార్యక్రమం అంతటిని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. మీరే దీవించి ఆశీర్వదించి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రైట్. ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యభాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతాను. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. See, I set before you today life and prosperity, death and destruction. सुन, आज मैंने तुझको जीवन और मरण, हानि और लाभ दिखाया है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ 9 నెలల కాలం తండ్రి ప్రతిదినము మీరు మాతో మాట్లాడారయ్యా. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా అనుదినము మీరు మా మధ్యకు వచ్చి మీరు మాతో మాట్లాడి మా కష్టాలను మీరు తెలుసుకున్నారు, మా బాధల్ని మీరు తెలుసుకున్నారు, మా అవసరతలను మీరు తెలుసుకున్నారు. దేవా, మీ హస్తము ఎన్నడూ కూడా మమ్మల్ని విడిచిపోలేదయ్యా.
ప్రతిదినము మీ హస్తాన్ని మీరు మాకు తోడుగా ఉంచి, మీ కరుణా పీఠమునొద్దకి తండ్రి, మీ కృపాసనమునొద్దకు దేవా, మేమందరము ధైర్యముతో మేము చేరి ఉన్నప్పుడు మీరు మాతో మాట్లాడారయ్యా. అలనాడు మోషేతో మాట్లాడినట్టుగా, అబ్రహాముతో మాట్లాడినట్టుగా, యాకోబుతో మాట్లాడినట్టుగా ఈ 9 నెలల కాలం 270 రోజులు ప్రభువా, అనుదినము మీ స్వరాన్ని మీరు మాకు వినిపించి మా జీవిత కాలములో దేవా, ఇన్ని సంవత్సరాల మా జీవితంలో ఏ సంవత్సరములోనూ లేనంత కృప ఈ సంవత్సరం మీరు మాకు దయచేశారయ్యా. ఎప్పుడో వారానికి ఒక రోజు, ఎప్పుడో నెలకు ఒక రోజు నీ మందిరంలో కనపడి నీ మాటలు వినేవాళ్ళమయ్యా. ఈ 9 నెలల కాలంలో దేవా, ఒక్కరోజు కూడా విడవకుండా ప్రతిరోజు మీరు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడి దేవా, మమ్మల్ని ఎంతగా బలపరిచారు తండ్రి. నీ ప్రేమను బట్టి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాత్సల్యతను బట్టి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ దినము కూడా నీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ మాటలు మాకు వినిపించమని, పరిశుద్ధాత్మ దేవుడా మీ నడిపింపు మాకు దయచేయమని, మీరే మాకు తోడుగా ఉండమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, దేవుని స్వరాన్ని వినిపించమని దేవా, మీ గొప్ప కార్యములు మా జీవితాల్లో జరిగించమని, నన్ను నీ శిలువ చాటును మరుగుపరచుకొనమని, మీ మహిమ మాత్రమే మాకు కనపరచమని, నీ వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 19, 20 వచనాలు కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యము. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీఈస్ గాడ్ ఆఫ్ చాయిసెస్. హీఈస్ గాడ్ ఆఫ్ చాయిసెస్. మన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని బలవంతము చేసేటటువంటి దేవుడు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడై ఉండి కూడా ఆయన ఎన్నడూ ఎవ్వరిని బలవంతం చేయలేదు. ఆయన మనలను కని ఉన్నటువంటి దేవుడు, మనల్ని సృజించినటువంటి దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులైనా ఏదో ఒక సమయంలో మనల్ని బలవంతం చేస్తారు. తినమనే విషయంలో, మనకిష్టం లేని చదువును చదవమనే విషయంలో, మనకిష్టం లేని పనిని చేయమనే విషయంలో ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులైనా గాని బలవంతం చేస్తారేమో గాని సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, సమస్త మహిమ, ఘనత,
ప్రభావములను కలిగి ఉన్నటువంటి దేవుడు ఏనాడు కూడా మనల్ని బలవంతం చేయలేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. Praise the Lord. Hallelujah. దేవుడు ఎప్పుడూ కూడా మంచిని చెడును అలాగే జీవమును మరణమును మేలును కీడును మన ఎదుట ఉంచేటటువంటి దేవుడు. మన ఎదుట ఉంచి దేవుడు మనల్ని పరీక్ష చేసేటటువంటి దేవుడు. నా బిడ్డలు దేన్ని కోరుకుంటారు? వారు జీవాన్ని కోరుకుంటారా? వారు మరణాన్ని కోరుకుంటారా? వారు మేలును కోరుకుంటారా? వారు కీడును కోరుకుంటారా? ఆయన నిర్ణయాలను మనకే వదిలేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, డెసిషన్స్ అనేవి, నిర్ణయాలనేవి ప్రతి మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తాయి. డెసిషన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. నీవు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తును మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అనేక సందర్భాల్లో మనము వింటూ ఉంటాం కదా, నేను ఆ రోజు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయము నా వైవాహిక జీవితాన్ని మార్చేసిందండి. నేను తీసుకున్న ఆ ఒక్క నిర్ణయము ఈరోజు నేను ఇంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆ ఒక్క నిర్ణయం కారణమైంది. ఆ ఒక్క నిర్ణయం నేను ఆ రోజు తీసుకుని ఉండకపోతే ఈరోజు నా ఉద్యోగ జీవితం ఇంత ఘనంగా ఉండేది కాదు. ఆ ఒక్క నిర్ణయం నేను తీసుకుని ఉన్న కారణము చేత నా జీవితం పతనం అయిపోయిందండి. నేను నష్టంలో కూరుకుపోయాను. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. నిర్ణయాలనేవి చాలా ప్రాముఖ్యమైనవి. కొద్ది నెలల క్రితం ఒక పెద్ద ఆయన, ఒక రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ పర్సన్ నా దగ్గరికి వచ్చి, బ్రదర్, ఒక్క నిర్ణయం 2 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది. స్టాక్ మార్కెట్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో సంపాదించాను స్టాక్ మార్కెట్లో. ఒక్క నిర్ణయం, నేను తీసుకున్న నిర్ణయం 2 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చింది. చాలా బాధగా ఉన్నాను అని చెప్పి ఆ పెద్ద ఆయన నా దగ్గర వాపోయాడు. మన విశ్వాస జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, నీవు తీసుకునే నిర్ణయం, ఈరోజు నువ్వు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకుంటున్నావో ఆ నిర్ణయము నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. చాయిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో చిన్న చిన్న నిర్ణయాలు ఉంటాయి, పెద్ద పెద్ద నిర్ణయాలు ఉంటాయి. చిన్న చిన్న నిర్ణయాలు, ఈరోజు ఏం వంట చేయాలి అనేది ఒక నిర్ణయం. ఏం బట్టలు కట్టుకోవాలి, ఇప్పుడు వెళుతున్న ఈ ప్రేయర్కి, సండే ప్రేయర్కి ఏం బట్టలు వేసుకోవాలి, లేదా ఈ ఫంక్షన్కి ఏం బట్టలు వేసుకోవాలి, లేదా ఇట్లాంటి చిన్న చిన్నవి నిర్ణయాలు ఉంటాయి. అలాగే మన జీవితాల్ని మార్చేసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము నిర్ణయాలను తీసుకునేటటువంటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తూ ఉంటాడు నువ్వే నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే రెండిటిని, మేలును కీడును నీ ముందు ఉంచాడు.
జీవాన్ని మరణాన్ని నీ ముందు ఉంచాడు. ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ముందు ఉంచాడు. నువ్వు దేన్ని తీసుకుంటావో నీ ఇష్టం. అదే మన తల్లిదండ్రులు అయితే ఏమంటారండి? నువ్వు ఆశీర్వాదాన్నే తీసుకో, నువ్వు మేలునే తీసుకో, నువ్వు జీవాన్నే తీసుకో. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు బాగుపడాలని నీ ముందు నేను ఆశీర్వాదాన్ని ఉంచాను. నువ్వు నువ్వు బాగుపడాలని నీ ముందు నేను జీవాన్ని ఉంచాను. నువ్వు బాగుపడాలని నీ ముందు నేను మేలును ఉంచాను. కానీ నువ్వు దేన్ని ఎంచుకుంటావో అది నీ ఇష్టం. చూడండి, సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదామును చేసి హవ్వను చేసి ఏదేని తోటలో వారి నుంచి ప్రతిరోజు కొన్ని వందల సంవత్సరముల పాటు ఆకాశము నుండి దేవుడు క్రిందికి దిగి వచ్చి చల్లపూట వేళ ఇద్దరితో సంభాషణ చేసేటటువంటి వాడు. అదే ఏదైనా తోటలో ఆయన జీవవృక్షాన్ని కూడా ఉంచాడు. ఆ జీవవృక్షం చుట్టూ ఎటువంటి సెక్యూరిటీని ఆయన పెట్టలేదు. స్వేచ్ఛను విరికిచ్చాడు. కానీ ఒక ఆజ్ఞనిచ్చాడు, ఆ జీవవృక్ష ఫలములు మీరు తినకండి అని. ఇప్పుడు చాయిస్ వీరి దగ్గర ఉంది. ఏదేను తోట దేవునితో సహవాసం, జీవవృక్ష ఫలము సాతానుతో సహవాసం. రెండూ కూడా దేవుడు వారి ముందు ఉంచాడు. అనేక సంవత్సరములు దేవుని సహవాసాన్ని, ఏదేను తోటని కోరుకున్నారు వీరు. ఒక బలహీన సమయంలో, ఒక బలహీన క్షణంలో వారు జీవవృక్ష ఫలాన్ని కోరుకున్నారు, సాతానుతో సహవాసాన్ని కోరుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం దేవుడి యొక్క ప్రణాళికను మార్చేసిందండి. దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నారు. అంతవరకు మహిమ చొక్కాయిలు ధరించినటువంటి వారు చర్మపు చొక్కాయిల్లోనికి మారాల్సి వచ్చింది. అంతవరకు ఏదేను తోటలో ఉన్నటువంటి వారు ఆ ఏదేను తోట నుండి గెంటి వేయబడ్డారు బయటికి. అంతవరకు ఎటువంటి సెక్యూరిటీ లేదు జీవవృక్షానికి. ఇప్పుడు జెడ్ కేటగిరీ కంటే ఎక్కువ సెక్యూరిటీ అక్కడ పెట్టబడింది. ఎవ్వరూ కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని, ఆ ఫలమిచ్చే చెట్టు దగ్గరకు కూడా మనము సమీపించలేనటువంటి అగ్ని జ్వాలలు, ఖడ్గ జ్వాలలు ఆ వృక్షం చుట్టూ. ఒక్క నిర్ణయం, ద వన్ డెసిషన్ చేంజ్డ్ ఎంటైర్ థింగ్. భూమి మీద మనిషి తన ఆయుష్ను కోల్పోయాడు. చెమటోడ్చవలసినటువంటి పరిస్థితి, కష్టించి పని చేయాల్సినటువంటి పరిస్థితి. స్త్రీ శపించబడింది, సర్పము శపించబడింది. స్త్రీ సంతానమునకు, సర్ప సంతానమునకు మధ్య వైరం ఏర్పడింది. ఆ హార్మోని, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఉంచినటువంటి హార్మోని అంతా కూడా ఇంబ్యాలెన్స్ అయింది ఒక్క నిర్ణయం. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన నిర్ణయాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేలైన దానిని ఎంచుకొనము అంటాడు. శ్రేష్టమైన వాటినే మీరు కోరుకోనండి అంటాడు. ఈ మధ్య కాలంలో పిల్లలు, స్కూల్లో నేను చూస్తున్నాను, 9వ తరగతి పిల్లలే స్మోకింగ్ చేయడం మొదలుపెట్టారు. ప్రిన్సిపాల్కి దొరికి వాళ్ళు సస్పెండ్ అవ్వడం. చూడండి, మేలైనది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. పిల్లల నుంచి చెడ్డవాటికి పిల్లలు బానిసలు అవుతున్నారు. టీవీల్లో చూస్తున్నాం, స్కూళ్ళ ముందు డ్రగ్స్ అమ్ముతున్నారంట చాక్లెట్స్ లో పెట్టి. భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా స్కూళ్ళల్లో జరుగుతున్నాయి. ఈరోజు దేవుని వాక్యము వింటున్నటువంటి మనము మేలును, జీవమును, మరణమును, కీడును దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. కాబట్టి మనము మేలైన దానినే
కోరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ విషయాల్లో మనము జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలో కొన్ని విషయాలు మనము వన్ బై వన్ చూద్దాం. ఈరోజు ఒక్క విషయాన్ని మాత్రమే నేను మీకు చూపిస్తాను. ఒక్క విషయం. అనేక విషయాల్లో మనము చాలా జాగ్రత్త కలిగి నిర్ణయాలు తీసుకోవాలి. చూడండి, 2005 సంవత్సరంలో నేను తీసుకున్న ఒక్క నిర్ణయం నా భవిష్యత్తును మార్చేసింది. ఏ ఉద్యోగాన్నైతే అందరూ వద్దు, అది మంచిది కాదు, డోంట్ జాయిన్ అన్నారో, నేను దాన్ని ఎంచుకుని ఆ ఉద్యోగంలో మరి నేను దేవుడు దీవించుట ద్వారా నా భవిష్యత్తును నేను మార్చుకోగలిగాను. ద వన్ డెసిషన్. అయితే నీవు ఆకాశమంతా ఎత్తుకు నిన్ను తీసుకెళ్తుంది నువ్వు తీసుకునే నిర్ణయం, లేదా నిన్ను అధః పాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి మన నిర్ణయాలు మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి అడిగి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక విషయంలో మనము నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, దేవుడి విషయంలో నిర్ణయాలు మనం ఎలా తీసుకోవాలి, దేవుని విషయంలో మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఈ లోకంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి? దేవుడు. కాబట్టి అలాంటి దేవుని విషయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడ్ల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోషువ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. తన జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఏంటంటే, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను, మీ ఇష్టం అండి, మీరు ఎవరిని నమ్ముకుంటారో నమ్ముకోండి, ఎవరికి పూజ చేస్తారో మీరు పూజ చేయండి, ఎవరిని ఆరాధిస్తారో మీరు ఆరాధించండి. అయితే నేను నా కుటుంబం, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇజ్రాయేలీలను ఎంతగా దీవించాడంటే, ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వములో నుండి కనాను దేశములోనికి రప్పించడానికి దేవుడు చెయ్యని కార్యం లేదండి. ఆమేన్. ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు దేవుడు ఐగుప్తీయుల ఎదుట ఇజ్రాయేలీయులను బయటకు రప్పించడం కొరకు చేశాడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 14వ వచనంలో మనం చదివితే, 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెబుతున్నటువంటి మాట 13వ వచనంలో మనం చూస్తే, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. చూడండి, దేవుడు మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, ఆమేన్. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ప్రైజ్ ద లార్డ్.
చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి నెమ్మది, దేవుడు మనకిచ్చినటువంటి ఆహారం, వీటిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అందుకే యెహోషువ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఆలోచించారా? మీరు ఉంటున్న ఈ ఇల్లు మీరు కట్టింది కాదు. మీరు కట్టని పురములలో, మీరు కట్టని పట్టణములను నేను మీకు ఇచ్చి ఉన్నాను. వాటిలో మీరు నివాసం చేస్తున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ పండ్ల తోటలను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిని తినచున్నారు. కాబట్టి ఈరోజు మన మన ఆధ్యాత్మిక జీవితంలో మనము అనుభవించేటటువంటి ప్రతి సుఖము వెనక కూడా దేవుడిచ్చినటువంటి దీవెన ఉన్నది. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఉన్నది. దాన్ని గుర్తించాలి. ఈరోజు ఎంతో అందమైన సూట్ వేసుకుని మనం తిరగలుగుతున్నామా? మంచి మంచి బట్టలు వేసుకుని తిరగలుగుతున్నామా? మంచి మంచి చీరలు కట్టుకుని తిరగలుగుతున్నామా? బైకులలో, కార్లలో మనం తిరగలుగుతున్నామా? వీటన్నిటిని అనుభవించడానికంటే ముందు ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరిచ్చారు మనకి? మన దేవుడిచ్చాడు. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి అమ్మా, అందును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సుఖమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను బట్టి, అందును బట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. అందుకొరకన్నా సేవించండి. యెహోషువ అంటన్నమాట. కనీసం దానికోసమైనా సేవించేయ్యా. ఎప్పుడో చనిపోవలసిన వాడివి, దేవుడు ఇప్పుడు దాకా నిన్ను బతికించాడు కదా. ఎప్పుడో నాశనం అయిపోవాల్సింది, ఇప్పుడు దాకా నిన్ను సజీవులుగా ఉంచాడు కదా. ఎప్పుడో అయిపోయింది నీ కుటుంబం పరిస్థితి అనుకున్నారు, కానీ బ్రతికి బట్టకట్టి మరలా చిగురింపు చేశాడు కదా. ఎప్పుడో అయిపోయింది నీ ఆధ్యాత్మిక జీవితం, నీ భక్తి జీవితం ఇంకా లేదనుకున్నారు, కానీ మరలా నీలో ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి విశ్వాసతను మరలా పుట్టించి నిన్ను దేవుడు తన త్రట్టు తిప్పుకున్నాడు కదా. ఇవన్నీ మర్చిపోతే ఎలా? అందును బట్టి, కాబట్టి మీరు యెహోవాను నిష్కపటముగా సేవించండి, భయభక్తులు గలవారై ఉండండి, సత్యముగా మీరు సేవించండి. కానీ మీ పితరులు చేశారే, విశ్వాసఘాతకులుగా మారిపోయారు కదా మీ పితరులు. అరణ్యములోనే పండుటాకుల వలె రాలిపోయారు కదా వారి యొక్క పాపములను బట్టి. వారు చేసిన పనులు మీరు చేయకండి. మీ దేవుని విషయంలో సరి అయిన నిర్ణయాన్ని మీరు తీసుకోండి. 100వ కీర్తనలో, ఆరాధనలో మనం చదివాం కదా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. వీళ్ళకి తెలియదా అండి ఇజ్రాయేలీలకి యెహోవా దేవుడని? అసలు నేను అడుగుతాను, ఇజ్రాయేలీల సంగతి పక్కన పెట్టండి, ఐగుప్తీయులకు తెలియదా యెహోవా దేవుడని? ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేశాడండి దేవుడు. ఐగుప్తులో చేసినన్ని కార్యాలు మరలా ఎక్కడా కూడా దేవుడు చేయలేదు. పాత నిబంధనలో ఐగుప్తులో చేసినన్ని అద్భుతాలు మరలా ఇంకెక్కడా కూడా దేవుడు చేయలేదు కదా. అసలు నన్ను అడిగితే ఐగుప్తీయులందరూ కూడా దేవుని మార్గంలోనికి వచ్చేసి ఉండాలి. అరే, మనము నమ్ముతున్న దేవతలు ఓడిపోతున్నారు. మన ఇళ్ళన్నీ చీకటైపోయినాయి. ఐగుప్తీయుల ఇళ్ళేమో వెలుగుతున్నాయి. మన ఇళ్లలో ఈగలు కంపు, ఐగుప్తీయుల ఇళ్లలో ఏమీ లేవు. మన ఇళ్లలో కందిరీగలు, ఐగుప్తీయుల ఇళ్లలో కందిరీగలు లేవు. మన నదుల్లో రక్తం, ఐగుప్తీయులు చక్కటి మంచినీళ్లు తాగుతున్నారు. ఇజ్రాయేలీలు మంచినీళ్లు తాగుతున్నారు. కాబట్టి మరి ఐగుప్తు సంతానంలో
జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా చంపివేయబడ్డారు. ఇజ్రాయేలీలు సంతోషంగా ఉన్నారు. ఐగుప్తు పశువులన్నీ కూడా చంపివేయబడ్డాయి. ఇజ్రాయేలీలు పశువుల్లో ఒక్క పశువు కూడా చనిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఐగుప్తీయులు ఎందుకని యెహోవాయే దేవుడని తెలుసుకోలేకపోయారు? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. తాము తమ కళ్ళతో తాము చూసినటువంటి కార్యాలను వారు గుర్తించలేకపోయారు. అందుకే యెహోషువ ఒక మంచి బోల్డ్ డెసిషన్ తీసుకుంటున్నాడండి. ఒక 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 ధైర్యంతో కూడినటువంటి ఒక డెసిషన్. నిర్మోహమాటంగా, ఖరాఖండిగా ఇజ్రాయేలీలతో చెప్తున్నాడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవిస్తారో మీ ఇష్టం. మీ ఇష్టం. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. తండ్రి మాటలు ఇవి. ఇప్పుడు యెహోషువ పలుకుతున్న మాటలు వింటే తండ్రి మాటలు వింటున్నట్టే ఉంటది. జీవమును, మేలును, మరణమును, కీడును ఈ రెండు మీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. మీరు తీసుకునే నిర్ణయాలు రేపటి దినాన మీరు బొంకకుండా, అబద్ధములు ఆడకుండా మీ నిర్ణయాలను నేను లాక్ చేస్తూ భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెడుతున్నా. యు కెనాట్ బ్లఫ్. మీరు నన్ను బ్లేమ్ చేయలేరు. కాబట్టి బీ కేర్ఫుల్. మీ నిర్ణయాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఇతను కరాఖండిగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరెవరిని సేవిస్తారో సేవించండి. అయితే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నా తీసుకొనకపోయినా మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము సరైన నిర్ణయం ఎక్కడ తీసుకోవాలంటే మన దేవుణ్ణి ఎంచుకునే విషయంలో మనము సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఫ్రెండ్స్ నాతోటి చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట ఏంటంటే, ఒరే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పుడు ఏదో అనుకున్నావురా, నువ్వు నమ్ముకుంటున్నప్పుడు ఈడేదో మతంలోకి వెళ్ళిపోతున్నాడు, ఈడు ఆళ్ళలో కలిసిపోతున్నాడు అని అనుకున్నాం గాని ఇప్పుడు చూస్తుంటే మాకు అనిపిస్తుంది నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకున్నావు. ఆమేన్. నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకున్నావురా. మేం కూడా అప్పుడు నువ్వు మారినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు మేం కూడా మారుంటే ఎంత బాగుండేదో. మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడు, నా కుటుంబస్తులు ఏమనుకుంటారో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని నేను భయపడి, ఈ సమాజానికి భయపడి నేను మారలేకపోయాను. కానీ నాకు లోపల యేసుప్రభు దేవుడని నమ్మకం ఉంది. హల్లెలూయా. కానీ నేను నమ్ముకోలేకపోయాను. స్నేహితులు చాలా మంది నాతో ఈ మాట చెప్పారు. ఈరోజు ఏ విషయంలో మనం నిర్ణయము సరిగ్గా తీసుకున్నా తీసుకోలేకపోయినా పర్వాలేదు గాని దేవుని విషయంలో మనము సరైనటువంటి నిర్ణయం తీసుకునేవారిగా ఉండాలి. ఆమేన్. యెహోషువ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒకవేళ యెహోవాను నమ్ముకొనుట మీకు కీడు అని మీరు అనుకుంటే మీ ఇష్టం. మీరు ఎవరిని సేవిస్తారో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీ ఇష్టం. మీరు అమోరీయుల దేవతల్ని ఆరాధిస్తారో, లేక మీరు ఎవరిని ఆరాధిస్తారో, ఐగుప్తీయుల దేవతలను ఆరాధిస్తారో మీ ఇష్టం. అయితే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. మన దేవుడు. ఆమేన్. మీరెవరిని నమ్ముకుంటారో నమ్ముకోండి, పోండి. ఐగుప్తు దేశములో నుండి దాస్యములో నుండి మనల్ని బయటకు నడిపించినటువంటి దేవుడు, మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను చేసినటువంటి దేవుడు, మనము నడిచిన మార్గములలో మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యలో మనలను కాపాడి బ్రతికించి నిలబెట్టిన దేవుడు యెహోవాయే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనను తప్ప మేము ఎవ్వరిని సేవించము, యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని. ఎప్పుడైతే యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడో, యెహోషువ మీ ఇష్టం, మీ కర్మ, మీరు ఎవరు నమ్ముకుంటారో నమ్ముకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే నమ్ముకుంటాం అన్నప్పుడు చుట్టూ ఉన్న జనం అందరూ కూడా యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయము అనేక మందిని ప్రభావితం చేస్తుంది, అనేక మందిని ప్రభావితం చేస్తుంది. నిన్నటి దినాన్ని నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అది హిందువుల ఫంక్షన్. ఆ ఫంక్షన్ వాళ్ళు ఏదో నా క్లాస్మేట్ పిలిస్తే నేను వెళ్తే వాళ్ళ వాళ్ళ సిస్టర్ నా దగ్గరికి వచ్చి, మాధవా నీకు విషయం తెలుసా, చెప్పమ్మా, నేను ప్రార్థన చేస్తాను, నేను చర్చికి వెళ్తాను. వెరీ గుడ్. ఎందుకు చెప్తుంది నాకు, ఎందుకని చెప్తుంది, నేను అడిగానా, అక్కడ జరుగుతున్నది ఏంటి, ఆ కార్యం ఏంటి? ప్రత్యేకముగా నా దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, నేను కూడా చర్చికి వెళ్తున్నాను, యెహోవాయే దేవుడని తెలుసుకొనడే. ఆమేన్. ధైర్యం కావాలి తన సహోదరుడి ఎదుట, ధైర్యం కావాలి తన తల్లిదండ్రుల ఎదుట, ధైర్యం కావాలి తన భర్త ఎదుట నా దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను, నేను చర్చికి వెళ్తానని చెప్పగలిగిందండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? యెహోషువ చెప్పాడు. యెహోషువ చెప్పినందువల్ల ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మేము యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి జీవన్ మరణములను దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. ఆయన బలవంతము చేసే దేవుడు కాదు. నీ ఇష్టం, నువ్వు దేన్ని కోరుకుంటావో దాన్ని కోరుకో. అయితే కోరుకునే ముందు ఒక్క విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖములు, నీవు తినుచున్న ఆహారం, నీవు కలిగి ఉన్న సమస్తము ఎవరి ద్వారా నీకు కలుగజేయబడింది? యెహోషువ ఏం చెప్పలేదు వాళ్ళకి. మీరు కట్టని పట్టణములలో మీరు నివసించుచున్నారే, మీరు నాటని పండ్లను మీరు తినుచున్నారే, ఒకసారి సేద్యము చేయని దేశంలో మీరు ఉండగలుగుతున్నారే, మీరు గుర్తు తెచ్చుకోండి దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడు, ఎలా విడిపించాడు. ఆ గొప్ప సూచక క్రియలను మీరు గుర్తు తెచ్చుకోండి. మనము నడిచిన మార్గాలను మీరు గుర్తు తెచ్చుకోండి. మనము వెళ్ళిన ప్రజలందరి మధ్య మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడని గుర్తు తెచ్చుకోండి. ఈ రాత్రి మన దేవుడు మన హృదయాన్ని చూసేటటువంటి దేవుడు అండి. ఆయన పై వేషాలను, పై విషయాలను ఆయన లక్ష్య పెట్టే దేవుడు కాదు. హృదయాన్ని చూసేటటువంటి దేవుడు. ఈ రోజు నీ హృదయము నిండా నీవు దేవుణ్ణి నింపుకోగలిగితే ఆశీర్వాదము, జీవము. నువ్వు ఎవరిని నీ హృదయంలో నింపుకుంటున్నావు అనే దాని మీద ఇద్దరు సాక్షులు ఉన్నారు, జాగ్రత్త. ఇద్దరు సాక్షులు పెట్టాడు. భూమిని, ఆకాశమును మన మీద సాక్షులు పెట్టాడు.
అవి సాక్ష్యం పలుకుతాయండి. వీళ్ళ పలానా వాళ్ళ, అయ్యయ్యో భలేవరే, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణే హృదయం నిండా నింపుకున్నాడని రేపు సాక్ష్యం భూమి ఆకాశాలు చెప్తాయి. ఆమేన్. మన గురించి సాక్ష్యం భూమి ఆకాశాలు చెప్తాయి. కాబట్టి మన హృదయము నిండా కూడా మనము దేవుణ్ణే నింపేసుకుందాం. ఆమేన్. యెహోషువ తీసుకున్న నిర్ణయం, నేను నా ఇంటి వారును దేవా నిన్నే సేవించెదము. నేను నా ఇంటి వారును దేవా నిన్నే సేవించెదము. మాలో ఊపిరి ఉన్నంత కాలం, మాలో ఊపిరి ఉన్నంత కాలం నీ పాద సేవలు సాగెదము, నీ పాద సేవలు సమర్పణ సంపూర్ణ సమర్పణ ప్రాణాత్మ శరీర స్తుతించాలని, నీకై బ్రతకాలని, నిన్ను స్తుతించాలని, నీకై బ్రతకాలని, నీ అడుగు నడవాలని, నీ అడుగు నడవాలని సమర్పించుకొని హల్లెలూయా. హల్లెలూయా. మనము సమర్పించేసుకోవాలి మన దేవుడికి. యెహోషువ ఎలా అయితే తీర్మానం చేసేసుకున్నాడో, మీరు ఎవరినైనా సేవించుకోండి పోండి, మీ ఇష్టం. యెహోవాను సేవించుట మీకు కీడని మీరు తలంచిన ఎడల మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి. నదికి అద్దరిని మీ పితరులు పూజించినటువంటి దేవతలను మీరు పూజిస్తే పూజించండి. అమోరీయుల దేవతలను మీరు పూజిస్తే పూజించండి. ఐగుప్తీయుల దేవతలను మీరు పూజిస్తే పూజించండి. కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప నిర్ణయం అండి. థ్యాంక్ యూ లార్డ్. మేలైన వాటిని ఎంచుకోనండి. ఈ వాక్యాన్ని మరలా మనం రేపు కంటిన్యూ చేద్దాం. మేలైన వాటిని ఎంచుకోనండి. మన నిర్ణయాలు మన జీవితాల్ని మార్చేస్తాయి. దేవుని మహాకృపను బట్టి నా తల్లి ద్వారా నేను ఈ దేవుణ్ణి తెలుసుకోగలిగాను. నా తల్లి చనిపోతూ నాతో చెప్పినటువంటి మాట, అమ్మ నువ్వు లేకపోతే ఎలాగా, నాన్న ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే నేను ఏమైపోతానంటే నేను ఒకరోజు చనిపోతాను, కానీ నేను నీకు ఇచ్చిన దేవుడు నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. నేను నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా నీకు ఇస్తాడు. నీలో ప్రాణం ఉన్నంత వరకు, నీలో ఊపిరున్నంత వరకు ఎన్నటెన్నటికీ కూడా ఈ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఆమేన్. నా తల్లి తను వెళ్ళిపోతూ నాకు ఇచ్చినటువంటి దేవుడు నా యేసయ్య. ఆ రోజు అన్యుల వలె అరిచి నేను కేకలు వేసి ఈ దేవుణ్ణి దూషించి నేను ఈ దేవుడి మార్గంలోనికి నేను వచ్చి ఉండకపోయి ఉంటే ఎక్కడుండేవాడినో నాకు బాగా తెలుసు. నా బ్రతుకు ఎలా ఉండేదో నేను ఊహించుకోగలను. ఒక్క నిర్ణయము, యెహోషువ తీసుకున్న నిర్ణయము అతనిని మాత్రమే కాక అతని చుట్టుపక్కల ఉన్న వారి అందరినీ కూడా మార్చేసింది. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయము నిన్ను మాత్రమే కాక నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న వారిని, ఆ ఊరి వారిని, అందరినీ, నిన్ను బట్టి నీవు ఉన్నటువంటి పట్టణము ఆశీర్వదించబడాలి. ఆమేన్. నిన్ను బట్టి నీ రాష్ట్రము ఆశీర్వదించబడాలి. ఆమేన్. నిన్ను బట్టి నీ దేశము ఆశీర్వదించబడాలి.
మీరెవరినైనా నమ్ముకోండి, నేను మాత్రము నా కన్నులు చూసిన కార్యములను నేను మర్చిపోను. ఆమేన్. ఆయన నడిపించి తీసుకొని వచ్చిన త్రోవలను, మార్గములను, ఆ మార్గములలో ఆయన చేసిన కార్యములను, ఆయన నడిపించిన ప్రజలందరి మధ్యలో ఆయన చేసిన అద్భుత కార్యములను నేను మర్చిపోను. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి అట్టి గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనందరము కూడా ధన్యులము. యెహోవాను దేవునిగా గలవారు ధన్యులు. మన జీవితాలు ధన్యమయ్యాయి. మన బ్రతుకులు ధన్యమయ్యాయి. ఆయనను కలిగి ఉండుటను బట్టి మన జీవితాలు ధన్యమయ్యాయి. హల్లెలూయా. కాబట్టి రాత్రి దేవుని మాటలు విన్నటువంటి మనము 270 రోజులుగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆమేన్. ప్రతిరోజు ఆయన మన మధ్యకు దిగి వస్తున్నాడు. ఆమేన్. ఎంత మందికి ఉందండి ఈ భాగ్యం? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేవాళ్ళు వారానికి ఒక్కరోజు. చిన్న మందగా మనము తెహీలాలో ప్రతిరోజు కూడుకుంటున్నాం. శ్రేష్టమైన సమయాన్ని ఆయనకిస్తున్నాం మనం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని దీవించకుండా ఎలా ఉండగలడు? ఆయన మనలను ఆశీర్వదించకుండా ఎలా ఉండగలడు? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మన దేవుడు మేలు చేయకుండా ఉండలేడండి. ఆమేన్. మేలు చేయకుండా ఉండలేడు. అందుకే ఆయన మన మధ్య జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని రెండూ మీ ఎదుట ఉంచాను. మీరు ఏది కోరుకుంటారో అది కోరుకోండి. నేను బలవంతం చేయను మిమ్మల్ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా మినిస్ట్రీస్ ఈ 9వ నెల తండ్రి, మరి 28వ తారీఖు ప్రభువా, మీ కృపలో మమ్మల్ని ఈ 9 నెలలు భద్రపరిచారయ్యా. అక్టోబర్ 28 నుండి జూలై 28 వరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని కాపాడి, మేము నశించిపోకుండా, మేము సజీవులుగా ఉండి దేవా, అనేక అద్భుతములను, అనేక ఆశ్చర్య కార్యములను మా జీవితంలో మేము పొందుకోవడానికి మీరు మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మా దేవుడు మాకు ఉన్నాడనే ధైర్యము మమ్మల్ని నడిపిస్తుంది. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం మమ్మల్ని నడిపిస్తుంది. శ్రమల గుండా మేము వెళ్ళినప్పుడు, శోధనల గుండా మేము వెళ్ళినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్ళినప్పుడు, ఇదిగో మా దేవుడు మా చెయ్యి విడిచిపెట్టలేదు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే ధైర్యము మమ్మల్ని నడిపిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. జీవన్ మరణములను మీరు మా ముందు ఉంచినప్పుడు ప్రభువా, మేము జీవమును కోరుకునేవారిగా, మేము మేలును కోరుకునేవారిగా, మేము ఆశీర్వాదమును కోరుకునేవారిగా, అన్నిటికీ మించి మేము మిమ్మును కోరుకునేవారిగా, యెహోవాయే దేవుడని తెలుసుకునేవారిగా, దేవా, ఈ రాత్రి ఒక గొప్ప నిర్ణయాన్ని మేము తీసుకోవడానికి మీ కృప చూపించండి. మమ్ములను అనేకులకు ఆశీర్వాద కారణముగా మీరు మార్చండి. ఈ లోకమునకు ఒక వింతగా మమ్మల్ని మార్చండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. ప్రభువా, మరి దానియేలు జీవితంలో ప్రార్థనే చెయ్యకూడదు, ప్రార్థన చేసిన వారిని పట్టి సింహాల గుహలో వేస్తామని శాసనం వచ్చినప్పుడు కూడా దానియేలు ముందు 2 చాయిసెస్ ని మీరు ఉంచారు. 1, ప్రార్థన మాని బ్రతకడం. 2, ప్రార్థన చేసి చనిపోవడం. ప్రార్థన మానితే బ్రతుకుతాడు రాజు యొక్క శాసనమును బట్టి. ప్రార్థన చేస్తే చనిపోతాడు రాజు యొక్క శాసనమును బట్టి.
కానీ ప్రభువా, దానియేలు తీసుకున్న నిర్ణయం ఆ రాజును మార్చేసింది, ఆ రాజ్యాన్ని మార్చేసింది, ఆ దేశాన్ని మార్చేసింది. దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒక్క నిర్ణయం, దానియేలు యొక్క ఒక్క నిర్ణయం దేశాన్ని మార్చేసింది ప్రభువా. షడ్రక్ మెషక్ అబేద్నెగోల ముందు 2 నిర్ణయాలు మీరు ఉంచారు. ఒకటి, ఆ ప్రతిమకు మ్రొక్కి బ్రతికిపోవడం. 2, ఆ ప్రతిమకు మొక్కకుండా అగ్నిగుండములో కాలి బూడిదైపోవడం. మా జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు, మా జీవితాల్లో కూడా మేము ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన పరిస్థితి వస్తున్నప్పుడు మా ముందు అనేక ఉదాహరణలు మీరు ఉంచారయ్యా. కాలి బూడిదైనా అయిపోతాం గాని మా దేవుడిని మాత్రం మేము విడువము, వేరే ప్రతిమకు మేము మ్రొక్కము అని వారు తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని మార్చేసింది. ఆమేన్. వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆ తరువాతి రోజుల్లో ప్రధాన మంత్రులుగా, దేవా, మరి ఆ దేశం అంతటిలో ఉన్నతమైనటువంటి పదవులలో వారిని కూర్చోబెట్టింది. అన్నిటికంటే మించి షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని, ఇక మీదట షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుణ్ణే ఆరాధించాలని రాజు మనసు మార్చుకున్నాడు. ఒక్క నిర్ణయం, నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం అవును. నీ పట్టణాన్ని మారుస్తుంది, నీ దేశాన్ని మారుస్తుంది, నీ రాష్ట్రాన్ని మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. దేవా, ఈ రాత్రి అట్టి ఆ గొప్ప నిర్ణయం మేము తీసుకునేలాగా అవును. మా దేవుడు యెహోవాయే తరతరములకు యుగ యుగములకు మాలో ప్రాణమున్నంత వరకు మేము యెహోవానే సేవించదమని ఒక గొప్ప తీర్మానము, ఒక గొప్ప నిర్ణయము తీసుకునే కృప నాకు, మాకు, తెహిల్లా సంఘమునకు, యూట్యూబ్ లో ఆన్లైన్ లో చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసకి దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహోన్నతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతవరకు దేవా నీ మేళ్లతో నీ ఆశీర్వాదాలతో నింపి బలపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన 9 నెలలు దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని దేవా ఇదిగో నీ సన్నిధిలో దేవా కాచి కాపాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మహోన్నతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో ఇచ్చిన దర్శనాన్ని దేవా నా జీవితంలో నెరవేర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. 9 నెలలు ఇదిగో తండ్రి, ఎలా అయితే ఒక స్త్రీ గర్భం ధరించి దేవా, Yes, Lord. అయ్యా ఇదిగో 10వ నెలలోకి దేవా, అయ్యా ఇదిగో తండ్రి కుమారులతో దేవా అడుగు పెట్టి జన్మిస్తాదో దేవా, అటువంటి విధంగా దేవా ఇదిగో తండ్రి మా టెహిల్లా సంఘం విషయంలో దేవా నాకు ఇచ్చిన దేవా ఇదిగో దర్శనాన్ని దేవా నువ్వు నెరవేర్చిన వాడానికి వందనాలు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. Thank అయ్యా you, Jesus. దర్శనాల ద్వారా దేవా, అయ్యా ఇదిగోని ప్రవక్తల ద్వారా దేవా మాతో మాట్లాడి దేవా ఇగో తండ్రి మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇగో మాట దేవా ఇదిగో నీ వాగ్దానము నెరవేర్చే గొప్ప దేవుడు దేవా. Amen. రోషము గల దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, ఇదిగో తండ్రి నీ మహా ఉన్నతమైన దేవ ఇదిగో తండ్రి దేవా ఆశ్చర్యమైన కార్యాలు దేవా మా జీవితాల్లో చేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా ఇచ్చిన సాక్ష్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వారి జీవితాల్లో చేసిన దేవా నీ మేళ్లు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇదిగో తండ్రి మేము సరైన నిర్ణయం తీసుకోవడానికి దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విలువైన మాటకి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా ఇంటి ఇదిగో తండ్రి మేలును కీడును ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, జీవాన్ని మరణాన్ని ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఏది కోరుకోవాలో దేవా మాకు సరి అయిన నిర్ణయం మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి జీవాన్ని కోరుకునే వారిగా దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా, దివారాత్రాలు ఇదిగో తండ్రి దేవా నీ సన్నిధిలో కనిపెడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో యేసు అంటున్నాడు అయ్యా, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదు. ఆమేన్. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోమని అంటున్నావయ్యా. అవునయ్యా యెహోషువవలే దేవా సరి అయిన నిర్ణయాన్ని దేవా, సరి అయిన తీర్మానాన్ని తీసుకునే వారిగా దేవా మా జీవితాలని సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. మా ఇళ్ళను నీ సన్నిధిలో కట్టుకోబడుచున్నా, మా కుటుంబాల సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వ సమృద్ధిలోకి దేవా, సమృద్ధి అయిన జీవంలోకి దేవా మమ్మల్ని నడిపించబడుచున్నానయ్యా. శాపం నుంచి, మరణా నుంచి, కీడు నుంచి దేవా మమ్మల్ని తప్పించి దేవా నీ నిత్య జీవ మార్గాన్ని మేము కోరుకునే వారుగా దేవా, అయ్యా మా డెసిషన్ దేవా ఎల్లప్పుడూ దేవా నీ వైపే ఉండే విధంగా దేవా నీ కృపలో మమ్మల్ని భద్రపరచబడుచున్నానయ్యా. ఆమేన్. దయగలవాడానికి కొందరు చెల్లిస్తున్నానయ్యా. ఆదాము ఆవల మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి జీవవృక్ష ఫలాలు తినొద్దని దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డలు చెప్పినప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీ జీవ ఆత్మ అనే దేవా, ఇదిగో తండ్రి వారి చుట్టూ కంచె వేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాట వినని వారిగా దేవా వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా జీవవృక్ష ఫలాల చుట్టూ దేవా నీ కట్కజాలను పెట్టావయ్యా. అయ్యా ఇదిగో నీ జీవపు చొక్కాలు వేసుకున్న వాళ్ళు దేవా, అయ్యా ఇదిగో తండ్రి చర్మపు చొక్కాలు ధరించే వారిగా దేవా మారిపోయారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కష్టించి పని చేసేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి చెమట ఓడ్చేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవ ఇదిగో ఎన్నో కష్టాలు పడేవారిగా ఉన్నారయ్యా. అవునయ్యా మా జీవితాల్లో దేవా ఏది నిర్ణయించు చేసుకోవాలో దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆదాము అవ్వలా ఉండాలా దేవా, అయ్యా ఇదిగో నిన్ను కోరుకున్న దేవా దావీదు వలె ఉండాలా దేవా Yes, Lord. మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో యేసేపు వలె దేవా మేము పలుచుడు కొమ్మల్లా దేవా, యాకోబు వలె దేవా మేము ఆశ్రదింపబడే వారిగా దేవా, అబ్రహం వలె దేవా విశ్వాసంలో ఎదిగేవారుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నిన్ను మాత్రమే సేవించే వారిగా దేవా, దేవాది దేవుడుగా ఉన్న దేవా యెహోవాయే మా దేవుడని మేము యెహోవానే సేవించదమని దేవా తీర్మానం చేసుకునే వారుగా దేవా, జీవాన్ని కోరుకునే వారుగా దేవా మమ్మల్ని నీ కొరకు దేవా, అయ్యా నీ సన్నిధిలో రాజ్యములో దేవా మమ్మల్ని భద్రపరచడొచ్చున్నారు. మా నిర్ణయాలు దేవా ఇదిగో నీ చిత్త ప్రకారం తీసుకునే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మేము నాటని దేవా, అయ్యా పండ్లను దేవా ద్రాక్ష పండ్లను ఒలివ పండ్లను తినడానికి దేవా, పొలాలను మేము సేద్యపరచుకోవడానికి దేవా నువ్వు ఇచ్చిన కృపను బట్టి Yes, వందనాలు Lord. Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. మీ కట్టని దేవా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి దేవా ఇళ్లలో నివసించడానికి దేవా నీ ఆశీర్వాదం మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా జీవితాల్లో ఊహించలేని దేవా, అయ్యా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవా నువ్వు చేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఐగుప్తు నుండి దేవా విడిపించి ఇజ్రాయిల్కి నెమ్మదిచ్చిన వాడా, ఇదిగో తండ్రి దేవా ఈ లోకం నుండి మమ్మల్ని విడిపించి దేవా నీ నెమ్మది శాంతి సమాధానం అనే దేవా, అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని అన్ని విషయాల్లో దేవా వర్ధిలింపజేసి దేవా నీ సుఖము సౌఖ్యము మాకు దాయిచ్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి జీవాన్ని కోరుకునే వారిగా దేవా మమ్మల్ని సన్నిధిలో దేవా పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా నీ సన్నిధిలో నాటుకోబడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తులు Thank you, చెల్లిస్తున్నానయ్యా. Lord. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై దేవా, అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవా ఊహించలేని కార్యాలు దేవా నువ్వు చేసిన వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది జరుగునని దేవా మేము అనుకోనని సంగతులను దేవా మా జీవితాల్లో చేసిన వాడానికి Amen. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో భీకర కార్యాలు చేసే గొప్ప దేవుడవు దేవా, అయ్యా ఇదిగో ఆశపడిన ప్రతి హృదయాన్ని దేవా నువ్వు తాకిన వాడానికి పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ కలిగిన ప్రతి జీవి యొక్క దేవా కోరికను నువ్వు నెరవేర్చి సిద్ధింపజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంకా ఎదురు చూస్తున్న దేవా, అయ్యా ఇదిగో నీ ఆశలు కోరికలను దేవా తీర్చబడొచ్చున్నారు వారి జీవితాల్లో దేవా నీ చిత్తాన్ని సిద్ధింపజేయబడొచ్చున్నానయ్యా. Amen. అయ్యా ఎంత మంచి దేవుడు టిహిల్లాకి ఇచ్చిన దేవ ఇదిగో 9 నెలలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. 9 నెలలు గర్తించి దేవా అయ్యా నీ పరిపాపాలే కాచి కాపాడి ఎటువంటి ఆటంకం లేకుండా దేవా, అయ్యా ఇదిగో తండ్రి అనుదినము దేవా మా మధ్యలో ఉండి దేవా నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకొని దేవా, అయ్యా ఇదిగో తండ్రి పాటల ద్వారా వాక్యాల ద్వారా ప్రార్థన ద్వారా దేవా
కొనసాగింపజేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో దేవా దాన్ని బలపరిచిన వాడానికి వందనాలు థాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. లార్డ్. నీ రక్షణ దుర్గం అనే కంచె దేవా తెళ్ళ చుట్టూ వేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా బలమైన దుర్గమానికి వందనాలు చెల్లిస్తున్నా. మా కొండ కోట అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా శైలమే ఉన్న వాడానికి వందనాలు థాంక్ యూ చెల్లిస్తున్నానయ్యా. జీసస్. అయ్యా ఇదిగో నీ కెరూబులతో దేవా అయ్యా ఇదిగో నీ కరుణా పీఠాన్ని కట్టుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. వేల దూత గణములతో దేవా దినము మధ్యలో ఉంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసుండే దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా రాఫా అయ్యుండి దేవా మమ్మల్ని స్వస్థపరిచినవాడానికి వందనాలు చెల్లిస్తున్నా. యెహోవా ఇదిగో తండ్రి ఎలోహీం ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా మా మధ్య సంచరిస్తున్న వాడానికి వందనాలు థాంక్ యూ చెల్లిస్తున్నా. జీసస్. ఆత్మ అయిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నా. ఆదరణకర్త అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు దేవా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో దేవా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా మా మధ్యవర్తి అయిన దేవా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు కుమారుడా యేసు కరుణించమని దేవా నీ వైపు మేము చూసినప్పుడు దేవా అయ్యా ఇదిగో నిన్ను ప్రేమించు వారికి దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా సమస్తము సమకూడ జరిగిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మేలు కొరకే దేవా వారి జీవితాల్లో దేవా సమస్తము సమకూడి జరిగిస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించు వారిని దేవా ఆస్తికర్తలుగా చేస్తా అన్నావయ్యా. ఆమేన్. అయ్యా ఇదిగో నీ వాగ్దానంతో దేవా నిన్ను ప్రేమిస్తున్న ప్రతి బిడ్డను దేవా ఐశ్వర్యవంతులుగా మార్చవచ్చు. ఆమేన్. అయ్యా ఇదిగో అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు అన్నావు అయ్యా. Yes, Lord. అవునయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ ఏ అపాయము కలగకుండా దేవా నీ కృపా క్షేమములతో దేవా ప్రతి బిడ్డను దేవా నువ్వు కాపాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వు బలవంతుడవై దేవా అయ్యా నీ బలాన్నిచ్చి దేవా అయ్యా ఎప్పుడైతే దేవా మేము బలహీనులుగా ఉంటున్నామో దేవా అప్పుడు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు అయ్యా. మేము శక్తిహీనులుగా ఉంటున్నప్పుడు దేవా ఇగో నీ శక్తి మాకు అనుగ్రహిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గాయపరచువాడు నేనే, ఆ గాయములు కట్టువాడు నేనే అంటున్నావయ్యా. Yes, అయ్యా Lord. స్వస్థపరచువాడు నేనే అన్నావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ పంచ గాయాలతో దేవా మమ్మల్ని స్వస్థపరిచి దేవా నీ మంచి ఆరోగ్యాలతో మమ్మల్ని తృప్తిపరిచినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో నీ శాంతికరమైన జలముల యొద్ద దేవా మమ్మల్ని నడిపించుచున్న దేవా మంచి కాపరైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ఇటహిల్ల సంఘానంతటికి దేవా నువ్వు మంచి కాపరవై దేవా నువ్వు దేవా కాపాడుతున్నందుకు వందనాలు థాంక్ చెల్లిస్తున్నా. యూ లార్డ్. అయ్యా ఇదిగో నీ మేపడి గొర్రెలమైన మమ్మల్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మందను దేవా నువ్వు కాచుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా చుట్టూ వేసిన కంచెని బట్టి దేవా బలమైన కంచెని బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ బలమైన కౌగిట్లో దేవా ప్రతి బిడ్డను కాచి కాపాడి వారి మనోవాంఛనను సిద్ధింపజేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాగరుడా మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మహోన్నతుడైన దేవాది దేవా నీ సన్నిధిలో దేవా నీ మమ్మకు విశ్రాంతి దయచేస్తున్నాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా. నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడుతున్నాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వేట కాని ఊరి నుండి మమ్మల్ని తప్పించి దేవా Yes, నీ Lord. రెక్కల నీడలో దేవా మమ్మల్ని కాచి కాపాడిని గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు అయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. చేరిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పు దేవా దీవించబడుచున్న దేవా అయ్యా ఇదిగో దేవా నీ సన్నిధిలో దేవా అనుదినము మాకు తోడుగా ఉండి దేవా నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచి దేవా మమ్మల్ని బలపరిచి దేవా నీ కొరకు బలవంతులుగా మమ్మల్ని మార్చుకుంటున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము జీవాన్ని కోరుకునే వారిగా దేవా నీ నిత్య జీవంలో దేవా నీ రాకడ వచ్చినప్పుడు దేవా ఎత్తబడే గుంపులో దేవా మా టెహిల్లా సంఘం అంతా ఉండడానికి కృప చూపించమని నీవే మమ్మల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరిచి మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకు ఉపకారాలకు దేవా మేము ఇచ్చిన సాక్ష్యాలు బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని దీవించి ఆశించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, ప్రతి ఒక్కరు చెల్లించినటువంటి సాక్ష్యములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమమునకు, ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి సాయికు సదాకాలము దేవుడు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.